వారసిగూడ బౌద్ధనగర్ జనవరి 23 తారీఖున చనిపోయిన శ్రీ లలిత గారింటి దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ పరిస్థితి ఏంటని, అసలు ఏం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనతోనే ఉన్నారు ఇంటి ఓనర్. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరిగింది అని. నమస్తే మేడం. నమస్తే. అసలు మీకు వీళ్ళు ఎన్ని మంత్స్ బ్యాక్ వచ్చారండి ఇక్కడ? నవంబర్ 1st వచ్చారు. ఇప్పుడు జస్ట్ 3 months 2.5 months అంతనే అయింది కదా. ఓకే. అంటే వచ్చినప్పుడు వాళ్ళు మీతో ఎలా ఇంటరాక్ట్ అయ్యేటోళ్ళు? అంటే నార్మల్గా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మంచిగా వాళ్ళు ఫ్రెండ్లీగానే మాట్లాడినారు. తర్వాత పక్క వాళ్ళతో కొంచెం గొడవలు అట్లా ఇరిటేషన్ కోపం అయితే ఉంటుండే. అయితే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకంతా మరీ డిస్టర్బ్ ఏం చేయలేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారని మేము కూడా ఊరుకున్నాం. తర్వాత ఇప్పుడు 2 రెంట్స్ ఉంటాయి కదా, అడ్వాన్స్ ప్లస్ రెంట్ ఇచ్చింది, అడ్వాన్స్ ఇంకా ఇవ్వలే. ఆధార్ కార్డులో అడిగినాం ఎందుకంటే అగ్రిమెంట్ చేపియాలని. అయితే ఇంకా ఇస్తలే. నవంబర్ 20 అయింది. నవంబర్ 1st 2024కి వచ్చింది. అయితే నవంబర్ 20 ఇంకా అడ్వాన్స్ ఇస్తలేదు, ఆధార్ కార్డ్ ఇస్తలేదు అంటే మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. ఇంకా వాళ్ళని వెకేట్ చేయమని చెప్పాము. అది ఎందుకంటే రూల్స్ ఫాలో అవ్వాలి కదా, అట్లా అని. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ వాళ్ళు ఏం చేస్తుంటారని మీకు ఏమైనా చెప్పారా? అదే ఒక కూతురేమో ఎన్జిఓలో జాబ్ చేస్తుందని చెప్పింది, ఒక కూతురు ఈవెంట్స్లో యాంకర్ అని చెప్పింది. అండ్ ఈ సంఘటన గురించి మీకు ఎప్పుడు తెలిసిందండి? నిన్ననే అదే 31st January 2025 వారసుగూడ పిఎస్ నాకే ఫోన్ చేసి చెప్పారు. అంటే మీకు పోలీసు వాళ్ళు చెప్పే వరకు మీకు ఈ సంఘటన గురించి ఏం తెలియదు అట్లా. ఓకే. మీకు అంటే డౌట్ కూడా ఏం రాలేదు అంటే వాళ్ళు బయటికి రాకపోవడం కానీ? అంటే డౌట్ అంటే ఇక్కడ దువాసన ఉండే. అయితే నేను కుక్క చనిపోయింది లేకపోతే మంచి క్లీన్ చేస్తలేరేమో, కుక్క పాటీ క్లీన్ చేస్తలేరేమో మంచిగా అని అనుకున్నా. ఇంకా 26th January వెకేట్ చేస్తా అన్నారు. ఇప్పుడు మేము సంక్రాంతి అయినాక చెప్తానే ఉన్నాం ఇంకెప్పుడు వెకేట్ చేస్తున్నారని కమ్యూనికేషన్లో ఉన్నాం. ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తకపోతుండే. నాకైతే మెసేజ్ చేసింది 26th January వెకేట్ చేస్తా అని. ఇక 27th వచ్చి చూసాను, ఇంకా వెకేట్ చేయలే. 2 dogs అరుస్తున్నాయి, వీళ్ళు లోపల నుంచి మాట్లాడుతున్నారు, మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది, బట్ డోర్ అయితే తీస్తలేరు. అయితే నేను పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసిన.